నమస్కారం. ఆంధ్ర టైమ్స్కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్కు బాంబు బెదిరింపు. విమానం టేకాఫ్ ఆలస్యం. ఎమర్జెన్సీ డోర్ తెరిచి రెక్కపైకెక్కిన ప్యాసింజర్. ఏపీ ఉద్యోగార్థులకు ఓ గుడ్ న్యూస్. త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న ఏపీ ప్రభుత్వం. సికింద్రాబాద్లోని ప్రముఖ హోటల్ ఆల్ఫాలో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి బెదిరించాడు. శనివారం రాత్రి 10:45 ప్రాంతంలో ఈ ఫోన్ కాల్ వచ్చింది. ఈ ఫోన్ కాల్తో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆల్ఫా హోటల్కు చేరుకున్నారు. కస్టమర్లను, సిబ్బందిని బయటికి పంపించి తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్ను పిలిపించి దాదాపు 2 గంటల పాటు క్షుణ్ణంగా శోధించారు. అయితే ఈ తనిఖీల్లో అనుమానాస్పద వస్తువులేమీ కనిపించలేదని పోలీసులు చెప్పారు. హోటల్లో ఎలాంటి పేలుడు పదార్థం లేదని, ఎవరో ఆకతాయితనంతో ఫోన్ చేసుంటారని చెప్పారు. ఫోన్ చేసింది ఎవరని దర్యాప్తు చేయగా ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి అని తేలింది. నిందితుడికి సంబంధించి పూర్తి వివరాలపై ఇంకా ఆరా తీస్తున్నట్లు పోలీసులు చెప్పారు. విమానం ఎంతకీ బయలుదేరట్లేదని చిరాకుపడ్డ ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరుచుకుని రెక్కపై ఎక్కి హల్చల్ సృష్టించాడు. గురువారం మెక్సికో సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన జరిగింది. ఏరో మెక్సికోకు చెందిన ఏఎం 672 విమానం గురువారం ఉదయం 8:42 గ్వాటమాలాకు బయలుదేరాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల విమానం 4 గంటల పాటు ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చింది. ఈలోపు ప్రయాణికుల్లో ఒకరు తీవ్ర అసహనానికి గురయ్యారు. చివరికి విమానం ఎమర్జెన్సీ డోర్ తెరుచుకుని రెక్కపైకి ఎక్కేశాడు. ఇది చూసి కంగుతిన్న సిబ్బంది వెంటనే తేరుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత స్థానిక పోలీసులకు అప్పగించారు. ఏపీ ఉద్యోగార్థులకు ఓ గుడ్ న్యూస్. త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం. టెట్ పరీక్ష నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. 2022-23 సంవత్సరాల్లో డిఈడి, బీఈడి పూర్తి చేసిన వారికి కూడా డిఎస్సి నోటిఫికేషన్లో అవకాశం కల్పించిందని తెలుస్తోంది. ఏపీలో 2022లో చివరిసారిగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్పట్లో 4.5 లక్షల మంది పరీక్షకు హాజరు కాగా దాదాపు 2 లక్షల మంది అర్హత సాధించారు. ఈసారి అభ్యర్థుల సంఖ్య 5 లక్షలు దాటొచ్చన్న అంచనాలున్నాయి. నిబంధనల్లో స్వల్ప సడలింపు. ఈసారి ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యేలా టెట్ నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు టెట్ పేపర్ 2 రాసేందుకు గతంలో డిగ్రీలో 50% మార్కులు కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే ఈసారి మార్కులను 40% తగ్గిస్తూ సడలింపించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసీఆర్ నాని మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. బాబు విజయవాడ నుంచి పోటీ చేసినా గెలవరని చెప్పారు. చంద్రబాబుపై తాను 3 లక్షల మెజార్టీతో గెలుస్తానని ప్రకటించారు. నందిగామ వైసీపీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీలోంచి మెడపట్టుకుని బయటకు గెంటేశారని అన్నారు. తాను ఢిల్లీ స్థాయి వ్యక్తినన్న కేసీఆర్ నాని ఎన్నికల్లో ఓడిపోయిన లోకేష్ స్థాయి ఎంత అని మండిపడ్డారు. భారత టెన్నిస్ రంగంలో ఇవాళ సంబరాలు మిన్నంటున్నాయి. సీనియర్ ఆటగాడు రోహన్ బోపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్లో డబుల్స్ విజేతగా నిలవడమే అందుకు కారణం. 43 ఏళ్ల వయసులో ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీలో విజేతగా నిలవడం మామూలు విషయం కాదు. మాథ్యూ ఎబ్డిన్తో కలిసి ఇవాళ ఆ ఘనకార్యాన్ని సాకారం చేసిన రోహన్ బోపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్లో పురుషుల డబుల్స్ విభాగం టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో రోహన్ బోపన్నపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర వరకు అందరిది ఒకటే మాట, ప్రతిభకు వయసు అడ్డంకి కాదు అన్నదే అందరి అభిప్రాయం. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో భార్య మృతదేహాన్ని 20 కిలోమీటర్లు మోసుకెళ్లాడో భర్త. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాకెక్కి భర్త దయనీయ స్థితిని బయటపెట్టాయి. మృతురాలి భర్త అభి అమాన్యత కథనం ప్రకారం ఆయన భార్య కరుణ 3 నెలల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కోరాపుట్ జిల్లాలోని తన పుట్టింట్లో ఉంటోంది. అనారోగ్యంతో శుక్రవారం రాత్రి కరుణ మృతి చెందింది. అయితే అంత్యక్రియలు మాత్రం తన ఇంటి వద్దే చేయాలని భావించిన భర్త మృతదేహాన్ని తన స్వగ్రామమైన నవరంగపూర్ జిల్లా నందహండి సమితి జగన్నాథ్పూర్ పంచాయతీలోని పుప్పుగావుకు తీసుకెళ్లాలనుకున్నాడు. దీంతో అంబులెన్స్ కోసం మహాప్రాణ వాహనాలకు పలుమార్లు ఫోన్ చేసిన స్పందన కరువైంది. మరో వాహనంలో తరలించేందుకు డబ్బులు లేకపోవడంతో నిన్న ఉదయం కరుణ మృతదేహాన్ని కుటుంబ సభ్యుల సాయంతో 20 కిలోమీటర్లు మోసుకెళ్లాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్లను ఓడించిన కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మరోసారి పతాక శీర్షికల్లో నిలిచారు. ఎన్నికల్లో గెలిచి రికార్డు సృష్టించిన వెంకటరమణారెడ్డి ఆ తర్వాత ఆయన మాట్లాడే విధానం కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా రోడ్డు విస్తరణ పనుల్లో అడ్డుగా వచ్చిన తన ఇంటిని కూడా కూల్చేసి ప్రజల మన్ననలు పొందారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కామారెడ్డి పట్టణంలో రోడ్ల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ఈ పనులకు తన ఇల్లు అడ్డుగా వస్తున్నట్లు గుర్తించిన ఆయన వెంటనే తన ఇంటిని ఖాళీ చేసి మరో చోటుకు మారారు. ఆ తర్వాత తన ఇంటిని కూల్చేశారు. రోడ్డు విస్తరణ పనులకు మీ ఇల్లు అడ్డుగా ఉందని ఆర్ఎండ్బీ అధికారులు చెప్పడంతో తన ఇల్లు కూల్చివేతకు వెంకటరమణారెడ్డి సిద్ధమని చెప్పారు.
గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో హౌతీ తిరుగుబాటుదారుల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా 22 మంది భారతీయులు, ఒక బంగ్లాదేశీ వ్యక్తి ఉన్న ఓ నౌకపై హౌతీ రెబెల్స్ భీకర దాడి చేశారు. ఎంవి మార్లిన్ లువండా అనే ఈ వాణిజ్య నౌకపై హౌతీ తిరుగుబాటుదారులు యాంటీషిప్ మిసైల్ను ప్రయోగించారు. క్షిపణి దాడితో దెబ్బతిన్న వాణిజ్య నౌక సముద్రంలో నిలిచిపోయింది. క్రూడాయిల్ని శుద్ధి చేసే క్రమంలో ఉత్పత్తి అయ్యే నాఫ్తా పదార్థాన్ని ఈ నౌకలు రవాణా చేస్తున్నారు. క్షిపణి దాడి అనంతరం ఈ నౌక నుంచి అత్యవసర సందేశం పంపించారు. గల్ఫ్ ఆఫ్ ఎడెన్లోనే మోహరించి ఉన్న భారత నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌక ఈ సందేశాన్ని అందుకుని వెంటనే రంగంలోకి దిగింది. క్షిపణి దాడితో వాణిజ్య నౌకపై అగ్ని ప్రమాదం సంభవించగా ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌకా సిబ్బంది ఆ మంటలను సకాలంలో ఆర్పివేశారు. లేకపోతే ఆ మంటలు విస్తరించి నౌకలోని నాఫ్తా పదార్థం కారణంగా పెను ప్రమాదం సంభవించి ఉండేది. ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌక ప్రధానంగా గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో ప్రత్యేక కార్యకలాపాల కోసం దీన్ని భారత నేవీ వినియోగిస్తోంది. ఇందులో ఎన్సీబీడీ బృందాన్ని అందుబాటులో ఉంచారు. ఎన్సీబీడీ అంటే న్యూక్లియర్, బయాలజికల్ అండ్ కెమికల్ డ్యామేజ్ కంట్రోల్ టీం కాగా, ఎంవి మార్లిన్ లువాండా నౌక నుంచి అత్యవసర సందేశాన్ని అందుకున్న వెంటనే ఎన్సీబీడీ టీం ఆ నౌకలోకి ప్రవేశించింది. వెంటనే అగ్ని కెళ్లను అదుపులోకి తీసుకొచ్చింది. నౌకలోని సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని ప్రకటించింది. వారికి అవసరమైన సాయాన్ని అందించింది. హైదరాబాద్ పంజాగుట్టలో ఓ వ్యక్తి మద్యం సేవించి కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. అడ్డు వచ్చిన వారిని ఢీకొంటూ వెళ్లిపోతున్న వ్యక్తిని స్థానికులు అడ్డుకున్నారు. అతనికి దేహశుద్ధి చేశారు. వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. శుక్రవారం రాత్రి సమయంలో ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతూ పాదచారులపైకి దూసుకెళ్లాడు. తన కారు బానెట్పై యువకుడిని ఈడ్చుకెళ్లాడు. స్మార్ట్ బజార్కి ఎదురుగా ఉన్న పంజాగుట్ట జంక్షన్లో ట్రాఫిక్లో కొన్ని మీటర్ల వరకు తన కారు బానెట్పై ఈడ్చుకెళ్లాడు. కారును ఆపడానికి అక్కడ ఉన్నవారు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆపకుండా వెళ్లిపోయాడు. ఎట్టకేలకు డ్రైవర్ను ప్రజలు అడ్డుకుని చితకబాదారు. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులకు అప్పగించారు. నిందితుడు కూడా తప్పించుకునే ప్రయత్నంలో గాయపడ్డాడు. పంజాగుట్ట ఎస్హెచ్ఓ ఈ సంఘటనను సుమోటోగా స్వీకరించి మానవ ప్రాణాలకు హాని కలిగించేలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, నంబర్ ప్లేట్ తారుమారు చేసినందుకు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న ఆదివారం పర్యటించాల్సి ఉంది. పలు అత్యవసర పనులతో పర్యటన వాయిదా పడిందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాద్ సమావేశాలను వాయిదా వేసినట్లు తెలిపారు. బీహార్లో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే అమిత్ షా పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహాకూటమి నుంచి బయటకొస్తారని, ఆ తర్వాత బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అమిత్ షాను బీహార్ లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాస్వాన్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే షా పర్యటన రద్దయిందని, త్వరలోనే మరోసారి పర్యటన ఖరారు చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.